కథేనయ్యా సినిమాకి ఇంపార్టెంట్. కథ బాగుంది కానీ కథనంలో ఎక్కడో కొడుతుందండి. పోనీ హీరో యాక్సిడెంట్ చనిపోతే, హీరో చచ్చిపోతే జనం సినిమా చూడరు. పోనీ హీరో ఊరు వదిలి వెళ్ళిపోతే, ఏ ఊరు వెళ్ళిపోలే? పెద్దాపురమా, అమలాపురమా? దీనికి బిఎన్ రెడ్డి గారి స్క్రీన్ ప్లే, ఆదిత్య సుబ్బారావు గారి డ్రామా ఉంటే నా కథ నా ఇష్టం. మాస్టర్ నువ్వెవడవే? నీకెలా ఉంది? బాలేదంటాను తీయడం మానేస్తారా? నీకు నచ్చదని నాకు తెలుసు, అయినా చెప్పనా? చెప్పాను కదా, అడుగుతున్నాను. మన సినిమాలో హీరో క్యారెక్టర్ పించేస్తే అది చెప్పడానికి నువ్వెవడరా? నాకు తెలుసు నీకు నచ్చదని, అందుకే చెప్పనన్నాను. మరి నువ్వే కదా పలరాజు నాతో చెప్పించావు. ప్రతి ఓడు చేంజ్ చేసి చెప్పాడువే. ఎల్వి ప్రసాద్ గారి కాలంలో బి విట్లాచారి గారి టైంలో Shut up. పాటలు ఎవరు వింటారయ్యా? మ్యూజిక్ వింటారు అంతే. ఎవరు చెప్పాడు నీకు? తెలుసు. Shall I check it on the net? నెట్ లో ఉండదు. నెట్ లో అన్ని ఉంటాయి. ఉండవు. నెట్ లో లేని ఇన్ఫర్మేషన్ కూడా నీ దగ్గర ఉంటుందంట. ఉండదు. ఇందాక ఉంటుందన్నావు కదా. ఉండదు అన్నాను. Shut up! సినిమాకి సంబంధం లేని షాట్లన్నీ యాడ్స్ లో వేసి సినిమా చూపిస్తే చూడటానికి జనం ఏమన్నా? సిచ్యువేషన్ ఉంటే అది ఐటమ్ సాంగ్ ఎందుకు అవుతుంది పలరాజు? అమలాపురం రంభా థియేటర్ లో, అది మా అమలాపురం రంభా థియేటర్ లో నేను సినిమా చూస్తున్నప్పుడు ఎన్నో సార్లు కళ్ళారా చూసాను. ఏదైనా స్టేట్ లో ఉండే ఆడియన్స్ అందరికీ రిప్రజెంటేటివ్ సెంటిమెంట్ ట్రాజడీ ఉన్న సినిమాకి ఇంతకంటే బెటర్ ప్రోమో ఏం కట్ చేస్తాం సార్?